హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజెడ్ ఏ అస్కరీ ఎండి యునాని. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లి హైదరాబాద్లో ఉంటుందండి. నా టాపిక్ ఇవాళ సెన్సిటివ్ పెన్నిస్ అంటే ఏంటి, అంగం ముందు భాగము ఈ బుల్లెట్ ఉంది కదండి, గ్లాన్స్, అది చాలా సెన్సిటివ్గా మారటం, హైపర్ సెన్సిటివ్గా మారటం వల్ల వచ్చే సమస్య ఏంటంటే, మనం సెక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు మొదలు పెడుతున్నప్పుడే వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది. లేదా మన పార్ట్నర్ చేయి తగిలినా, తొడలు తగిలినా, ఆమె యోని తగిలినా, ఇప్పుడు అంగం ప్రవేశపెట్టక ముందే వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంటుంది. ఇది ఎంత సివియర్గా ఉంటుందంటే ఈ సమస్య, మన క్లోత్ తగిలినా, మనం సబ్బు పెట్టుకుంటున్నా కూడా, మన అంగం వైపు బాత్రూంలో సబ్బు పెట్టుకుంటున్నప్పుడు మన చేయి తగిలినా కూడా వీర్యం తొందరగా వచ్చేస్తుంటుంది. దీనికే సెన్సిటివ్ పెన్నిస్ అంటారు. సెన్సిటివ్ పెన్నిస్ అంగం ముందు భాగము చాలా సెన్సిటివ్గా మారిపోతుంది. ఇది సెన్సిటివ్గా ఉండాలి. మనం సెక్స్ చేసినప్పుడల్లా యోని లోపల అంగం పోయినప్పుడు మన మెదడులో కదలికలు, లోపడున్న యోని లోపడున్న కండరాలు, దాంట్లో ఎలా స్ట్రోక్లన్నీ, ఆ థ్రిల్ అనేది మనం బ్రెయిన్కు తెలియపరిచేది ఎవరంటే ఈ నరాలే. అది నార్మల్ సెన్సేషన్ ఉన్నంత వరకు ఏమవ్వదు. ఆ నరాల సెన్సేషన్ ఎప్పుడు హైపర్గా మారుతుందో, ఓవర్ అయిపోతుందో ఆ సెన్సేషన్, అప్పుడు యోని లోపల మన అంగం పెడుతున్నప్పుడే మన అంగం ముందు భాగంలో ఉన్న నరాలు ఎంత సెన్సిటివ్గా ఉంటాయంటే, ఆ యోని వెచ్చదనం కూడా తట్టుకోలేవు. ఆ నరాలు తట్టుకోకపోవటం వల్ల ఏమవుతుంది, వీర్యం తన్నుకుంటూ బయటికి వచ్చేస్తుంది. ఇక్కడున్న స్పర్శ పెరిగిపోవటం వల్ల యోని వెచ్చదనం, లోపల ఉన్న మజిల్స్ వెచ్చదనం, మన ఆ వెచ్చదనానికి ఇక్కడ సెన్సేషన్ తట్టుకోకపోవటం వల్ల వీర్యం మన ప్రమేయం లేకుండా తన్నుకుంటూ బయటకు వచ్చేస్తుంది. అది ఎందుకు వచ్చింది ఆ సమస్య, ఇక్కడ సెన్సేషన్ ఎందుకు పెరిగిపోయింది అంటే, మనకు తెలియని వయసులో, చిన్న వయసులో, టీనేజ్లో కొందరికి చూసి కొందరు నేర్పిస్తే హస్తప్రయోగం మొదలుపెట్టాం మనం, ఇలా 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 ఇలా. అది మొదలుపెట్టినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఈ భాగాన్ని ముట్టుకోవట్లేదు, ఈ భాగం ఇలా ఇలా చేస్తున్నాం. ఇప్పుడు మన పొత్తి కడుపు కింద, మన సంకల దగ్గర యాక్సిలాజ్లో మనం ముట్టుకోం కాబట్టి అక్కడ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ కూడుకొని ఉంటుంది. అక్కడ మనం పట్టుకుంటే, అక్కడ ముట్టుకుంటే గిలిగింతలు అవుతాయి. అలాగే ఇక్కడ స్పర్శ బాగా ఎందుకు పెరిగిపోతుందంటే, ఈ భాగంలో ఆ సబ్స్టెన్స్ పి అనే కెమికల్ కూడుకుపోవటం వల్ల ఈ భాగం చాలా సున్నితంగా, సెన్సిటివ్గా మారుతుంది. మన చేయి తగిలినా, పార్ట్నర్ చేయి తగిలినా, ఆమె తొడలు తగిలినా, ఆమె శరీరం తగిలినా, యోని తగిలినా, మనం ప్రమేయం లేకుండా వీర్యం తన్నుకుంటూ బయటికి రావడం జరుగుతుంది. ఈ సమస్య ఉన్నంత వరకు, అంటే సెన్సిటివ్ పెనిస్ ఉన్నంత వరకు ఆడ సెక్స్ ఎవడైనా, ఎంత అంటే బలుడైనా, మహాబలి అయినా ఎవడైనా సెక్స్లో రాణించలేడు. ఆమెకు కావాల్సినంత కోరిక, ఎవరికి మన పార్ట్నర్ కోరిక, ఆమెకు కోరికలు తీర్చే దమ్ము మన అంగానికి ఉండదు. ఎందుకంటే వీర్యం తొందరగా బయటికి వెళ్ళిపోవడం జరుగుతూనే ఉంటుంది. మనకు ఇంకా చేయాలనిపించినా కూడా చేయలేని స్థితిలో ఉంటాం, ఎందుకంటే వీర్యం తొందరగా బయటికి వచ్చేస్తుంది. ఈ స్పర్శ, అతిగా పెరిగిన స్పర్శ ఎప్పటివరకు మనం తగ్గించుకోమో ఈ వ్యాధి అలాగే ఉంటుంది. కొందరు డాక్టర్లు రాంగ్ డయాగ్నోస్ చేసి ఏం చేస్తారంటే, సెన్సిటివ్ పెన్నిస్కి ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ మందులు ఇస్తుంటారు. ఇది పోదు అప్పటి వరకు. సెన్సిటివ్ పెన్నిస్ ట్రీట్మెంట్ చేసే వరకు, అది అంటే ఆ సమస్య పోయే వరకు ప్రీమ్యాచ్యూర్ ఎజాకులేషన్ సమస్య పోదు. కాబట్టి సెన్సిటివ్ పెన్నిస్కి యునానీలో ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా ప్యూర్ హర్బల్ వనమూలికలతో పెట్టే తిలాలు ఉంటాయి. ఓరల్ మెడికేషన్స్ ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా శాశ్వతంగా ఈ మందులు వాడితే మీరు బయటపడవచ్చు. ఈ సమస్యతో మీరు విముక్తి పొందవచ్చు. చాలామంది మా దగ్గర ఏళ్ల తడబడి, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉంటుంది. మా దగ్గర ఇప్పుడు ఇంతమంది 2 లక్షల పైన మంది మా దగ్గర సెక్స్లో సామర్థ్యం తగ్గిన వాళ్ళు, టైమింగ్ తగ్గిన వాళ్ళు మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు. ఈ సమస్య విన్నారు కదండి. మీరు లోకాన ఏ మూలాన్న నాకు పెయిడ్ కన్సల్టేషన్ తీసుకుని నెంబర్తో సంప్రదించవచ్చు. దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు.